అప్పుల్లో చాలామంది కూరుకుపోతున్నారు. ఆదాయానికి తగిన ఖర్చులు చేయకుండా ఆడంబరానికి అలవాటు పడి అప్పులు చేసుకుంటూ పోతున్న వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. అలాంటి అప్పులు తీరాలి అంటే ఆదాయం కోసం చేసే కృషితో పాటు ఈ జ్యోతిష్య పరిహారాలు కూడా పాటించాలి అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. జాతకంలో అష్టమ, అర్ధాష్టమ శని, ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు అప్పులు తీసుకోకూడదు. ఒకరి జన్మ జాతకంలో కాలపురుషుడికి 6వ అంశమైన కన్యా రాశిలో గురుగ్రహం సంచరిస్తూ ఉన్నప్పుడు రుణాలు తీసుకోకూడదు. ఇవన్నీ పక్కన పెడితే అప్పులు తీరాలి అంటే ఆదివారం రాహుకాలంలో సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య భైరవ ఆలయానికి వెళ్లి తెల్లని వస్త్రంపై 27 నల్ల మిరియాల గింజలను మూటకట్టి ప్రమిద దీపంలో వత్తిగా ముడివేసి దానిపై నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి భైరవుడిని పూజించాలి. దీపం వెలిగించిన తర్వాత దీపం చుట్టూ కుంకుమ పువ్వులు చల్లుకోవాలి. ఇలా 3 వారాల పాటు చేయాలి. ఇలా చేస్తే అప్పులు తీరిపోవడమే కాకుండా ఇతరులకు మీరిచ్చిన రుణాలు కూడా వసూలవుతాయి. అలాగే ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి పొందాలి అంటే సముద్రపు ఉప్పు, మెంతులు, నల్ల నువ్వులను ఒక్కో స్పూన్ తీసుకొని శుభ్రమైన తెల్లని గుడ్డల్లో చుట్టి మీ ఇంటిలోని నైరుతి మూలలో ఉంచండి. ఇలా చేస్తే అప్పు సులభంగా తీరిపోవడమే కాకుండా మీరిచ్చిన డబ్బులు కూడా తిరిగి మీ చేతికి వస్తాయి. ఇక రుణాల నుంచి విముక్తి లభించాలి అంటే తమిళనాడు కుంభకోణం నుంచి దాదాపు 15 కిలోమీటర్లు తిరువారూర్ వెళ్లే దారిలో తిరుచెరై ఉడయార్ ఆలయం ఉంది. ఇక్కడ శివుడు రుణబాధలను నివృత్తి చేసి స్వయంభువుగా వెలసినాడు. ఇది రుణ విముక్తిని ఇచ్చే ఆలయం. ఈ ఆలయాన్ని కనుక సందర్శించడంతో పాటు ఈ ఆలయంలోని ఈశ్వరునికి చేసే అభిషేకాన్ని కనులారా వీక్షించే వారికి అప్పుల బాధలు అంటూ ఉండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.